సో హై ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనికా ఆర్కే ఛానల్. ఈరోజు అయితే మీ ముందుకి ఒక మంచి బ్లాగ్ కూడా వచ్చేసాను, చూసేయండి. ఈరోజు అయితే వర్కింగ్ ఉమెన్ కష్టాలు ఎలా ఉంటాయి, టాడ్లర్ను మెయింటైన్ చేయడం ఎలా ఉంటుంది చూడండి. ఎలా చెత్త చేసేసాడు. దీన్ని అంతా ఇప్పుడు ఎవరు క్లీన్ చేయాలి చెప్పండి, ఎవరు క్లీన్ చేయాలి? అయ్యో ఎక్కడదక్కడ ఉంది విత్ మై ఆఫీస్ వర్క్. ఎలా ఉంటుందో చూపిస్తాం. మీన్ వన్ ఇలా అసలు ఏదైనా చేసుకొని ఇస్తే చూడండి, వస్తారు కాలు పట్టుకుంటాడు. ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేసేసాడు, బట్ వాడు మళ్ళీ అలానే చేస్తాడు బుడ్డోడు. అలా చేసేసాక మొత్తం క్లీన్ చేసుకున్నాక మేమైతే కొంచెంసేపు ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి ఇదంతా నేను ఈవినింగ్ తీసాను అనమాట బ్లాగ్. మార్నింగ్ అయితే నేను మంచిగా కుక్ చేసేసుకొని అండ్ నాకు కొంచెం వర్క్ ఉంటే వర్క్ ఫినిష్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత చూసారు కదా ఇల్లంతా ఎంత గందరగోళంగా చేసేసాడో. తర్వాత వచ్చి నేనైతే మొత్తం క్లీన్ చేసి ఫ్రెష్ అయిపోయి మేము ఒక పార్క్ అయితే వెళ్ళిపోయాము. ఇంటి దగ్గరే పార్క్కి వెళ్ళిపోయి కాసేపు మా చిన్నోడితో నేను కొంచెం టైం స్పెండ్ చేసాము. ఈరోజు వీకెండ్ కాబట్టి ఎలాగో ఫ్రైడే అండ్ వీకెండ్ కాబట్టి ఇంకా నేను అలా ఎంజాయ్ చేసేసామన్నమాట. ఎంజాయ్ వచ్చాక ఇంటికి వచ్చాక అయితే వాడు పడుకున్నాడు. ఇంకా వాడికి పడుకోబెట్టేశాను ఫస్ట్ అయితే. మెయిన్ థింగ్ వాడు కొంచెం పడుకొని మాకు కొంచెం టైం ఇచ్చాడు. ఆల్మోస్ట్ పడుకోడు, నైట్ 12 అయిపోతుంది. టోడ్లర్తో ఎంత కష్టాలు ఉంటాయంటే చూడడానికి ఈజీ అనుకుంటారు కానీ వర్క్ చేయడము, పిల్లల్ని మెయింటైన్ చేయడము, మరీ ఇంకా మనకి సపోర్ట్ లేకపోతే మాత్రం మరీ కష్టంగా ఉంటుంది. బట్ వర్క్ని ఎందుకు మానేసుకోవడము, ఉన్నదాన్ని ఎలా అయినా మేనేజ్ చేద్దాము అనుకొని చేయడమే. అండ్ సమ్టైమ్స్ స్ట్రగుల్స్ ఉంటాయి, బట్ మనం ఇష్టంతో చేస్తే ఏది కష్టం అనిపించదు కదండి. సో నేనైతే ఇష్టంతో చేస్తానన్నమాట. అండ్ సమ్టైమ్ ఇష్యూస్ అవుతాయి, బట్ దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ వన్ డే అలా వన్ డే ఇలా అండ్ మాకు కూడా మేము టైం ఇచ్చుకుంటూ బేబీకి కూడా టైం ఇస్తూ చేస్తామన్నమాట. అండ్ నేనైతే ఈ నైట్ వచ్చేసాక జస్ట్ పప్పు అండ్ రోటీ అండ్ రైస్ ఉండే, బట్ నాకు కొంచెం పన్నీర్ కూడా ఫ్రిడ్జ్లో కనబడింది. ఏదో ఒకటి తినాలనిపించింది. ఫ్రైడే కాబట్టి నేను నాన్ వెజ్ తినను, బయట నుంచి కూడా ఏం ఆర్డర్స్ పెడదాంలే అని చెప్పేసి పన్నీర్ ఉండే. సో ఇలా ఫ్రైస్ అయితే చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఏముండదు, జస్ట్ కారం, సాల్ట్ అండ్ పసుపు, కొంచెం నేను కర్డ్ వేసాను. కొంచెం పుల్లగా వచ్చింది. మేబీ కర్డ్ వేయకుంటే కూడా బాగుంటుంది. ఆయిల్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేయాలి మనము పన్నీర్లో కలిపేటప్పుడు మాత్రం. తర్వాత ఇలా ప్యాన్ పైన వేసుకొని ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పుడప్పుడు స్నాక్గా తినాలనుకుంటే హెల్తీగా కూడా పిల్లలకి పెట్టవచ్చు అండ్ మనం కూడా తినొచ్చు. హెల్తీ కూడా ఉంటుంది అండ్ బయట ఆయిల్ ఫుడ్లో కాకుండా ఇలా పన్నీర్ కూడా మనకి మంచి హెల్త్ ఫుడ్ కాబట్టి ఇలా ఈజీగా చేసుకొని తినేసేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మన విషయానికి వస్తే వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా కష్టం కదండి. మామూలుగానే మనకి పిల్లల్ని పట్టుకోవడం అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే ఇంకా వర్క్ చేస్తూ పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే మరీ కష్టంగా అనిపిస్తుంది. చాలామంది అంటుంటారు వర్క్ మానేసుకొని కూర్చోవచ్చు కదా, అందరూ సజెషన్స్ ఇచ్చేవాళ్ళే. బట్ ఎవరు కూడా మనకు ఒక కష్టం వచ్చిందంటే ఎవరు కూడా మన ముందుకు వచ్చి నిలబడరు కదండి. సో మనం మాత్రము మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే డెసిషన్ తీసుకోవాలనిపిస్తుంది. నాలుగు మాటలు మాట్లాడతారు కానీ ఎవ్వరు కూడా మనకి వచ్చి సపోర్ట్గా ఉండరు. సో మనం ఎవరి మాటలు వినకూడదన్నదే నా ఒపీనియన్ అన్నట్టు. నచ్చకపోయినా నచ్చినా కామెంట్ చేయండి. అండ్ ఇలా అయితే ఫ్రై చేసుకొని మా హస్బెండ్కి ఇచ్చేసాను. చాలా టేస్టీగా అయ్యాయి. అండ్ దీనికైతే కెచప్ ఉంటే చాలా బాగుంటుంది. ఇంట్లో లేదు కాబట్టి నేనైతే జస్ట్ కర్డ్ వేసుకుని అడ్జస్ట్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి అయినా కూడా. అండ్ తర్వాత వచ్చేసి మేము మంచిగా పన్నీర్ని ఎంజాయ్ చేసేసి అండ్ డిన్నర్కి అయితే రైస్, రోటీ, పొద్దున చేసిన క్యాబేజీ పప్పు ఉండే అవి తినేసేసి మేము తను మూవీ చూశాడు, నేనైతే వీడియో ఎడిట్ చేసేసి పడుకున్నాము. అంతే. వీడియోకి సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో ఎలా ఉందో